హాయ్ ఫ్రెండ్స్, స్టీఫెన్ తమిళ్ సినిమా తెలుగు డబ్బింగ్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఇది ఒక సైకో కిల్లర్ కథ. 9 మంది అమ్మాయిల్ని సినిమా ఆడిషన్స్ కి రమ్మని వాళ్ళందరినీ చంపేసి తానే పోలీసులకు లొంగిపోతాడు హంతకుడు స్టీఫెన్ జబరాజ్. అలా లొంగిపోయిన ఆ శాడిస్ట్ కిల్లర్ ని చూసి మైకేల్ తంగదురై అనే పోలీస్ సైక్రాటిస్ట్ సీమాతో కలిసి అతని గతాన్ని తవ్వి అసలు స్టీఫెన్ ఎందుకు అలా తయారయ్యాడు, అతని తల్లిదండ్రులు ఎవరు, అతని గతం ఏంటి, అసలు అతను ఎందుకు అలా లొంగిపడి ఇవన్నీ తెలుసుకుందాం అనుకుంటాడు. ఆ తవ్వకాల్లో ఏం దొరికింది అన్నది మిగిలిన కథ. పోస్టర్స్ చూసి ట్రైలర్స్ చూసి అబ్బా ఇదేదో వెరైటీ సినిమా అనుకున్నాం. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో హిందీలో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా చూసిన తర్వాత అంత గొప్పగా లేదు అనిపించింది నాకు. ముఖ్యంగా సైకో కిల్లర్, సైక్రాటిస్ట్, పోలీస్ ఈ ముగ్గురు ఎక్కువగా రీసెర్చ్లు చేస్తున్నట్లు అనిపిస్తుంది. స్టీఫెన్ జబరాజ్ క్యారెక్టర్ని కూడా అంత గొప్పగా చూపించలేదు. అతను ఎక్కడ వైలెన్స్ చేసినట్లు మనకి సినిమాలో అంతగా కనపడదు, ఒకే ఒక సీన్లో తప్ప. దానివల్ల మనకి అతను హంతకుడిలాగా, సైకోలాగా అంత ఇంపాక్ట్ఫుల్గా అతని క్యారెక్టర్ ప్రేక్షకుల మీద ప్రభావం చూపించదు. స్మృతి వెంకట్ పోషించిన సీమా అనే సైక్రాటిస్ట్ పాత్ర కూడా ఓకే, జస్ట్ యావరేజ్గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఆవిడే దెయ్యమేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఎందుకంటే మైకేల్ తంగదురై పోలీస్ ఆఫీసర్ ఎక్కడ పడితే అక్కడ ఆవిడ ఊహించుకుంటున్నాడేమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది, కానీ కాదు. ఇక తల్లి పాత్రలో విజయశ్రీ చాలా బాగా చేసింది. ఈవిడ యాక్టింగ్కి పేరు పెట్టడం. తండ్రి పాత్రలో కుబేరన్ కూడా బాగా చేశాడు. అయితే సినిమా స్టార్టింగ్ జైంట్ వీల్ని చూపించి క్లైమాక్స్లో కూడా జైంట్ వీల్తో లింక్ ఇచ్చి క్లైమాక్స్లో మళ్ళీ ఇంకొక సినిమా ఉంది, డార్క్ నైట్ రైజెస్, అంటే డార్క్ నైట్ రైజెస్ కాదు, లోనా ద నైట్ అవేకన్స్ అని మళ్ళీ ఒక చిన్నది ఇచ్చి వదిలేస్తాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొంచెం చీప్గా తీసినట్లు అనిపిస్తుంది. బడ్జెట్ కూడా చాలా తక్కువ. ఇక మెయిన్ హీరోగా నటించిన గోమతి శంకర్ ఈ సినిమాకి రచన సహకారం కూడా అందించడం విశేషం, కానీ అంత గొప్పతనంగా లేవు ఆ రచనలు. స్టీఫెన్ జబరాజ్ పాత్రలో అతను బాగానే చేశాడు. ఇక మైకేల్ తంగదురై పాత్రలో మైకేల్ తంగదురైయే బాగా చేశాడు. సీమా పాత్రలో స్మృతి వెంకట్ ఓకే, పర్వాలేదు. ఈ 3 పాత్రలు మనకి బాగా గుర్తుంటాయి. పాస్టర్ పాత్రలో నటించిన వ్యక్తి కూడా బాగానే చేశాడు. అలాగే మేరీ పాత్రలో నటించిన అమ్మాయి కూడా బాగా చేసింది. స్టీఫెన్ జబరాజ్ భార్య పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. అందరూ బాగానే నటించారు, కాకపోతే బడ్జెట్ ఎక్కువ పెట్టలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. అక్కడ సీన్ చప్పగా సాగుతున్నప్పుడు భయంకరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఎడిటింగ్ ఓకే, పర్వాలేదు. 2 గంటల్లో ముగించడం ప్లస్ పాయింట్. పాటలు లేకపోవడం ఇంకో ప్లస్ పాయింట్. ఒక చిన్న బిట్ సాంగ్ ఓకే అనిపిస్తుంది. ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక బీభత్సమైన కొత్త సైకో కిల్లర్ సినిమా చూసేస్తున్నాం అనుకోకండి. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. ఒకే ఒక సీన్లో వైలెన్స్ ఉంటుంది. అంతగా ఇంపాక్ట్ చూపించని ఓ సైకో కిల్లర్ కథ ఇది. తెలుగు డబ్బింగ్ ఓకే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?